ప్రథమ ఫలం అనే వర్తమానము మనం నేర్చుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం మనం చదువుకున్నాం. గత వారము 8వ వచనాన్ని అలాగే 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఇక్కడ రాయబడింది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యావేను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకృతి సంబంధమైన వాటికి ఆత్మ సంబంధమైన వాటిని మనం చూస్తాం. ఆత్మ సంబంధమైన వాటికి ప్రకృతి సంబంధమైనవి ఛాయగా ఉన్నాయి బైబిల్లో మనం చూస్తే ప్రథమ ఫలము మెస్సయే అని ఉంటుంది. ఇక్కడ ప్రథమ ఫలము అంటే ఈ ప్రకృతి సంబంధమైన దాన్ని మనం నేర్చుకున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రథమ ఫలాన్ని గురించి కూడా మనము నేర్చుకుందాం. చూడండి, ప్రథమ ఫలము అంటే ప్రథమముగా మొట్టమొదటిది, అది ఎప్పుడు కూడా సర్వశక్తిమంతునిదని వాక్యం చెప్తుందన్నమాట. ఇజ్రాయిల్లో కానీ వారు కలిగి ఉన్నటువంటి ఆ గొర్రెలు, లేకపోతే ద్రాక్ష తోటల్లో కానీ ఈ యొక్క అంజూరము, ఇవన్నీ వాళ్ళ తోటలు, ఇవన్నీ వాళ్ళు కలిగి ఉన్నటువంటి వాటిలన్నింటిలో కూడా, అనగా నూనె, ద్రాక్షారసము, వీటన్నిటిలో కూడా వాళ్ళు ప్రథమంగా ఆయనకి అర్పించేవారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. ఒకసారి మనము నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 36, 39 మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 36, 39. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలను ఆ సర్వశక్తిమంతుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. ఇదియుగాక మా పిండిలో, చూడండి, మా పిండిలో ప్రథమ ఫలమును, ప్రతిష్టార్పణములు, సకల విధములైన ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా సర్వశక్తిమంతుని మందిరపు ఆ గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకుని వచ్చినట్లును ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటుమి. చూడండి, ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. చూడండి, ప్రతి దానిలో కూడా వాడు ప్రథమముగా, ఎందుకంటే మొదటిది ఎప్పుడు కూడా సర్వశక్తిమంతునిదే. చాలామంది ఏమనుకుంటే పాత నిబంధనలు కొట్టివేయబడింది కదా అని అనుకుంటుంటారు. కానీ పాత నిబంధన కొన్ని విషయాల్లో కొట్టివేయబడింది తప్ప అన్ని విషయాలలో కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం వేరు, అనగా పాత నిబంధన వేరు, మిగతా వేరు. ఆ ధర్మశాస్త్రము పిల్లరా, ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్ర సంబంధమైనది ఏమిటి అని అంటే, నేను నెరవేర్చుడికే వచ్చాను కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అని చెప్పి
ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ రక్తమును ఆయన చిందించాడు. అలాంటివి కొట్టివేయబడ్డాయి. పాత నిబంధన కూడా అన్యాయం చేయకూడదని చెప్తా ఉంది, కొత్త నిబంధన చెప్తా ఉంది మోసం చేయకూడదని చెప్తుంది, విగ్రహారాధన చేయకూడదు చెప్తుంది. ఇప్పుడు పాత నిబంధన కొట్టివేయబడింది అంటే ఇంకా అవన్నీ కొట్టివేయబడినట్టు కాదు. అర్థమవుతుందండి? ఇవన్నీ కొట్టివేయబడినట్టు కాదు. అందువలన ప్రథమ ఫలము, ప్రథమమైనది ఏదైనా, అందుకని మొదటిది ఏదైనా కానీ, ఇప్పుడు మనం బైబిల్లో ఆ సమూయేలు కాలంలో మనం చూస్తూ ఉంటాం. అన్నా పెనిన్నా అని ఇద్దరు ఉన్నారు. ఆ సమూయేలు మొదటగా పుట్టినవాడు. అతన్ని తీసుకుని వచ్చి ఆ మందిరము దగ్గర సర్వశక్తిమంతుని సన్నిధిలో అక్కడ అప్పగించినట్లు మనం చూస్తుంటాం. ఆయన నామమున హల్లెలూయా. అంతేకాకుండా పాత నిబంధనలో వాళ్ళ యొక్క పిల్లలను పుట్టినప్పుడు సర్వశక్తిమంతునికి ఆ సేవకుని దగ్గరికి తీసుకుని వచ్చి, యాజకుని దగ్గరికి తీసుకుని వచ్చి ప్రార్థించి ప్రతిష్ఠిస్తూ ఉండేవారు. ఆయన నామమున హల్లెలూయా. అలాగే పశువులలో ఒక పశువు ఉందనుకోండి, అది మొదటగా అది ఒక దూడని పెట్టినప్పుడు అది ఎవరిది అవుతుంది చెప్పండి? సర్వశక్తిమంతుడు. నీకు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్లు కాయలలో ప్రథమముగా కోసినవి ఆయన. నీకు రాబడి అంతటిలో, నీకు వచ్చిన దాని అంతటిలో కూడా ప్రథమముగా మొదట ఆయనది, ఆయనకి ఇవ్వాలి, ఆయనకి చేయాలి అని వాక్యం చెప్తుంది. నీకు ఉద్యోగం చేస్తున్నావు అనుకోండి, ఉద్యోగం వచ్చిందనుకోండి, మొదటిగా ఆ మొదటి దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు చెప్పండి? చాలామంది ఆయనకి ఇచ్చేస్తుంటారు, సర్వశక్తిమంతుడికి ఇస్తారు ప్రథమముగా. ఆ మొదటి జీతం సర్వశక్తిమంతుడికి ఇస్తూ ఉంటారు ప్రథమము. లేకపోతే మొదటి రోజు పనికి వెళ్ళారు అనుకోండి, ఆ రోజు మొదటి దాన్ని తీసుకొచ్చి ఆ మొదటి వచ్చిన ఆ జీతాన్ని తీసుకొచ్చి ఆయనకి అర్పిస్తూ ఉంటారు ప్రథమముగా ఆయనకి ఇవ్వాలి. అలాగే కొంతమంది బియ్యం అన్నం వండుకునేటప్పుడు చాలామంది ఇలాంటివి చిన్న చిన్నయే కదని మీరు అనుకోకండి, ప్రతిదీ కూడా లెక్కలోకి వస్తాయి. ఆ బియ్యం తీసి వండేటప్పుడు గుప్పిడి బియ్యం తీస్తూ ఉంటారు కొంతమంది. పిండి అని ఇందాక రాయబడింది, ప్రథమముగా పిండి, వాళ్ళు వచ్చిన దాంట్లో పిండి. అలాగే ఇలాగా అన్నం వండబోయే ముందు గుప్పిడి బియ్యం తీసి అలాగా పక్కన పెడతా ఉంటారు చాలామంది. ప్రథమముగా అంటే మనం తినబోయే ముందు, మనం వండుకొని వాటిని తినబోయే ముందు తిన్నదాన్ని మనం పెట్టలేం, కానీ ఆ వండిన దాన్ని మనం పెట్టలేం, కానీ ఆ వండక ముందే బియ్యాన్ని తీసి కొంచెం ప్రతిరోజు కూడా ఆ ప్రక్కన పెడతా ఉంటారు ప్రథమము. అందువల్ల ప్రథమము ఎప్పుడు కూడా, ప్రథమ ఫలములు ఎప్పుడు కూడా ప్రథమముగా అంటే మొదటగా ఫలించింది ఏది కూడా ఆయనదే. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆ ఫలాన్ని నువ్వు ఏ రూపంలో పొందుకున్నా, నీ రాబడి అంతటిలో అది, ఆ రాబడి అనేది నీకు ఉన్నటువంటి ఆ పశువుల ద్వారా రాబడి రావచ్చు, లేకపోతే పంట ద్వారా రాబడి రావచ్చు, లేకపోతే నీవు పనుల ద్వారా రాబడి రావచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా అమ్మిన దాని ద్వారా రాబడి రావచ్చు, లేకపోతే నీకు ఏదైనా ఒక గవర్నమెంట్ ద్వారా నీకు ఏదైనా ఒక రాబడి రావచ్చు. ప్రతి విషయములో కూడా ప్రథమముగా, మీకు అర్థమవుతుందండి? ఏదైనా ప్రథమముగా ఆయన తీయాల్సింది తీయాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దశమ భాగములు కూడా నీకు రాబడి అంతటిలో కూడా 10వ వంతు తప్పనిసరిగా తీస్తూ ఉండాలి. అది నీకు గవర్నమెంట్ ద్వారా రావచ్చు, లేకపోతే ఇంకో ద్వారా రావచ్చు. నీకు నువ్వు ఈరోజు పనికి వెళ్తే దాంట్లో కానీ, అంటే ప్రతిదినం వెళ్తూ ఉంటావు కాబట్టి పనికి, ఆ పనికి నీకు ఏ రోజుకు వస్తే ఆ రోజు, నువ్వు రోజుకు కూలి అనుకోండి, దాంట్లో తీ. అలా కాకుండా నెలకొకసారి అనుకోండి, దాంట్లో తీ. అలాగా 10వ వంతుని కూడా తీస్తూ ఉండాలి. అన్నీ కూడా క్రమముగా ఖచ్చితంగా ఉండాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇది కూడా లేఖనమే, ఇవి కూడా చెప్పాలి, ఇవి కూడా తెలియచేయాలి. అందుచేత ఆ దశమ భాగములు కూడా మనము ఆయనకి చెల్లించాలని మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాబడి అంతటిలో ప్రథమ ఫలములను, దశమ భాగములను
నీ ఆస్తిలో భాగమనిచ్చి ఆయన ఘనపరచుము అని కూడా అంటావు. నీ ఆస్తిలో కొంత భాగాన్ని ఆయనకి ఇచ్చి నీవు ఆయన్ని ఘనపరచుము. అలాగే ప్రతి విషయంలో కూడా సర్వశక్తిమంతుని ఏం చేయాలి? ఘనపరచాలి. మనము ఆ విధంగా చేయడం వలన సర్వశక్తిమంతుడిని ఘనపరచడం అయి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30 వచనాన్ని మీరు ఒకసారి చదవండి. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30 వచనం. నీ ప్రతిష్టాత్మకములన్నీ తొలిచూలు వాటన్నిటిలోను మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివి యాజకులగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వలను. పక్షులలోను పశువులలోను. చూడండి, ఇక్కడ ఇందాక మనం బియ్యాన్ని గురించి మనం నేర్చుకున్నాం. పిసికినటువంటి పిండిలో ప్రథమ ఉన్నది. అప్పుడు ఆశీర్వాదం అని అంటున్నాడు ఆయన. మనం ఏలియా దినాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ ఏలియా దినాల్లో ఆ సారెపతిలోని విధవరాలు మొదటిగా ఒక అప్పాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క ఏలియాకి ఇచ్చింది. మొదటగా ముందు మన పరిస్థితి బాగలేదు కదా, మనకే లేదు కదా, మనకుందే కొద్దిగా పిండి కొద్దిగా నూనె కదా, మనమేం చేస్తాంలే అని చెప్పి మనమేమి ఆయనకి ఇస్తాంలే అని ఎగ్గొట్టలేదు. కానీ ఆమె ఆ యొక్క ప్రథమముగా ఒక రొట్టెని తీసుకుని వచ్చి ఆ యొక్క ఏలియాకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఆ విధంగా చేయడం వలన అది ఆశీర్వాదం అంటున్నాడు. ఎందుకంటే చూడండి, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపోరును. అది ఆశీర్వాదం అన్నమాట. నీకు ఇలా నీతిగా నడుచుటమే కాకుండా ఇలాంటివి చేయడం వలన నీకు ఆశీర్వాదం వస్తాయి. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆమె చూడండి, సారెపతిలోని విధవరాలు ఎప్పుడైతే ఆ విధంగా చేసిందో అప్పుడు ఆమె పిండి అక్కడ ఉన్న పిండి అయిపోలేదు, అలాగే నూనె కూడా అయిపోలేదు. అది పొర్లుతానే ఉంది, అది వస్తానే ఉంది. ఆ కరువు కాలంలో ఎక్కడ కూడా ఆహారము దొరకని పరిస్థితి. అలాంటి సమయంలో ఈ సారెపతిలోని విధవరాలు ఇంటి యొద్ద ఆ ఇంటిలో ఆహారం ఉంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కడా కూడా వాక్యము లేకుండా అంటే దుర్బోధలు కనబడతా ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ ఈనాడు మనము వాక్యాన్ని మనము కలిగి ఉన్నాం. ఆయన నామనిస్తారు. వాక్యమే ఆహారం. ఈ శరీరానికి ఈ రొట్టె అనేది ఆహారం అయితే ఆత్మకి వాక్యము ఆహారమై ఉన్నది. అందుకనే మనకి ఎప్పటికప్పుడు అనేక విషయాలు ఆయన బయలుపరుస్తూ వస్తున్నాడు అనమాట. అందుకని అంతకంతగా వెలుగు ప్రకాశిస్తూ వస్తుంది. మొదట పరిచర్యకు వచ్చిన దగ్గర నుండి ఇంకా విషయాలు ఆయన బయలుపరుస్తూ ఆయన వస్తూ వచ్చాడు. ఆయన నామనిస్తాడు. అసలు రెండవ రాకడంటే ఏమిటో పూర్తిగా తెలియజేస్తూ ఆయన వస్తున్నాడు. అందువల్ల మనము సమృద్ధిగా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం మనం కలిగి ఉన్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల మనం ఇవి కూడా మనం పాటిస్తూ ఉండాలి. ఈ వాక్యాన్ని కూడా మనం పాటిస్తూ ఉండాలి. ఇలాగే ఈ యొక్క నీ రాబడినంతట్లో ప్రథమ ఫలములు, దశమ భాగములు, కానుకలు ఇలాంటివన్నీ కూడా నీవు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ వాటిని నువ్వు చేయడం ద్వారా నీకు ఆశీర్వాదము వస్తుందని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తాడు. దాన్ని మనం నమ్ముతున్నాం. నమ్మకపోతే నీకు ఉండదు. నమ్మాలి. నేను ఇది చేస్తే నన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, నేను ఇది కనుక చేసినట్లయితే నన్ను ఆయన ఆశీర్వదిస్తాడు
ఆ నమ్మకంతో చేసేది, విశ్వాసముతో చేసేటువంటిది. అందువల్ల ఆ దశమ భాగములు కానీ ఆ ప్రథమ ఫలములను కానీ నీ సొంతానికి నువ్వు ఉపయోగించుకోకూడదు. అలాగే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఎవరెవరికి నువ్వు ఇచ్చేయడం కానీ, ఎవరెవరికి సహాయం చేశానులే అని నువ్వు వాళ్ళకి సహాయం చేయడం కానీ అవి చేయకూడదు. ఎందుకనంటే అవి సర్వశక్తిమంతునివి, అది ఆయన దగ్గరికి తీసుకొని రావాల్సినవి అవి. అందుకని లేఖనం ఏం చెప్తుంది? అవి యాజకుల దగ్గరికి తీసుకొని రావాల్సినవి వాక్యం చెప్తాం. అవి నువ్వు తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా అలాగే ఖర్చు పెట్టేసి వాళ్ళకి చేసి ఇలాగ చేసి ఇలాగే చేసినట్లయితే అది వాక్య విరోధం అవుతుంది, వాక్యానికి వ్యతిరేకం అవుతుంది. అందువల్ల వాటన్నిటిని కూడా పాటించాలని వాక్యం చెప్తుంది. ఆయన నమనిస్తారు. హల్లెలూయా. అయితే వీటి విషయంలో సర్వశక్తిమంతుడు వీటిని మానివేసిన వాడు శాపగ్రస్తులు అంటున్నాడు ఆయన. చూడండి ఆయన ఎంత కఠినంగా ఉంటున్నాడు. మీరు మలాకీ చూడమ్మా, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యావే సెలవీగా, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ, మానవుడు సర్వశక్తిమంతుని యొక్క దొంగిలునా? అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొక్క దొంగిలితమని మీరందరూ మీరు అంటారు. 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. వీరు అనగా మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించుదునని సైన్యములకు అధిపతి యావే సెలవిచ్చున్నాడు. మీ పంటను తినివేయి పురుగులను నేను కత్తిస్తాను, అవి మీ భూపంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి యావే సెలవిచ్చున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములు మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందరని సైన్యములకు అధిపతి యావే సెలవిచ్చున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మేము ఏ విషయంలో మేము దొంగిలించామంటే మనుషుల సొమ్ముగా దొంగిలించింది, సర్వశక్తిమంతుని యొక్క సొమ్మునే దొంగిలించాం. ప్రథమ ఫలములు కానీ, దశమ భాగములు కానీ, కానుకలు, ఇవన్నీ కూడా ఎవరికి చెందాల్సినవి చెప్పండి? సర్వశక్తిమంతునికి చెందాలి, ఆయనకి చెందాల్సినవి. అవి గనక దొంగిలించినట్లయితే అది ఎవరి దొంగిలించినట్లు అవుతుంది చెప్పండి? సర్వశక్తిమంతుని దానిని, అది ఆయనవి, వాటినే దొంగిలించినట్లు అవుతుంది. అందువల్ల వాటిని మనం ఎప్పుడు కూడా మానకూడదు. వాటిని ఎలా పడితే అలాగా ఖర్చు పెట్టకూడదు. అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే అందరూ పాస్టర్లే కదా, అందరూ మరి పాస్టర్లే కదా, అన్ని సంఘాలే కదా, అన్నీ ఒకటే కదా అనుకొని ఈ యొక్క ప్రత్యేకత తెలియనటువంటి వాళ్ళు, ప్రత్యక్షత లేని వారు, బయలుపాటు లేని వారు, అందరూ ఒకటే, అందరూ పాస్టర్లు అందరూ ఒకటే అనుకొని ఎవరు వస్తే వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోవడం, కానుకలు ఇవ్వడం, అలాగే దశమ భాగాలు ఇవ్వడం, అలాంటివి చేస్తూ ఉంటారు. మత్స్య సంఘాలకో, బ్రహ్మంగారి సంఘాల్లో ఉన్నటువంటి కొంతమంది దుర్బోధకులకో, లేకపోతే యేసునామం సంఘాల్లో ఉంటారు కొంతమంది పనికిమాలు, వాళ్ళకో ఇలాగా ఇచ్చేస్తూ ఉంటారు. అది కూడా పనిచేయదు.
ఎందుకంటే నువ్వు ఇచ్చేది దుర్బోధకులకు ఇస్తున్నావు, వాక్య విరోధములకు ఇస్తున్నావు. కానీ ఈ కాలమును తగినటువంటి వర్తమానము చూసారా, అక్కడికే దాన్ని అది నిజమైనది కాబట్టి అక్కడ ఆయన ఉంటాడు కాబట్టి అప్పుడు నువ్వు ఆ విధంగా చేయడం వల్ల అది ఆయనకు చెందుతుంది. ఆయన నామనిస్తాడు. ఆ సంఘాల్లో ఆయన లేడు. లౌదీయ సంఘంలో మనం చూసినట్లయితే ఆయన లేడు, వెలుపల ఉన్నాడు. ఈనాడు కూడా సంఘాలన్నీ కూడా ధనవృద్ధి చేసుకొని మాకేమీ కొదువు లేదని దుర్బోధనలో కొనసాగుతున్నాయి కాబట్టి, దుర్బోధనలో ఉన్నాయి కాబట్టి, అక్కడ సర్వశక్తిమంతుడు లేడు కాబట్టి అది అక్కడ చెల్లించేట దశమ భాగములు కానీ, కానుకలు కానీ, ప్రథమ ఫలములు కానీ వాళ్ళకి పరలోక సంబంధంగా ఎలాంటి ప్రతిఫలాన్ని కూడా ఇవ్వరు. మరి వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు కదండి. సర్వశక్తిమంతుని యొక్క ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. సర్వశక్తిమంతుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు ఆయన మీద ఆధారపడేలాగా ఉంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలా వాళ్ళు కూడా ఆశీర్వదించబడుతున్నారు కదండి. మరి సతీష్ కుమార్ చూడండి, వాళ్ళని చూడండి, వీళ్ళని చూడండి. మరి ఆ కార్లు ఏంటి, అవేంటి, ఇవేంటి మీరు అనొచ్చు. కానీ అది సాతానుడు వల్ల వచ్చేది. ఎందుకంటే వాడు చెప్పాడు, నాకు మొక్కితే ఈ లోక రాజ్యము, మహిమ ఇవన్నీ కూడా నేను మీకు ఇచ్చేస్తాను. అందువలన వాడిని ఆరాధించినట్లయితే త్రిత్వము అది వాడిది. ఆ విధంగా ఆరాధిస్తే వాడు ఆశీర్వదిస్తాడు, వాడు ఇచ్చేస్తాడు. మీకు అర్థమవుతుందా? అలాగే స్త్రీ బోధ, వాడు ఇచ్చేస్తాడు. నాకు మొక్కినట్లయితే ఇవన్నీ కూడా నీ అయిపోతాయి, రాజ్యము, మహిమ. కానీ ఆయన ఏమన్నాడంటే ఆయనకే మొక్కవలసి ఉన్నది, ఆయన్ని ఆరాధించవలసి ఉన్నది. అందుకని నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, అంటే వాక్య ప్రకారంగా మనం ఆరాధన చేయాలి. ఇప్పుడు త్రిత్వం అనేది వాక్య ప్రకారం అయింది కాదు, అది సరే, అది సాతాను ఆరాధన. నామములో బాప్తిజం పొందిన ఆయన ఒక్కడే అని విశ్వసించి 7వ దూత తర్వాత ఏ వేకు నక్షత్రం వర్తమానం ఉన్నదని ఆయన తన రాజ్యం యొక్క సంగతులు ముఖాముఖిగా పంచుకుందని బ్రహ్మం గారు కూడా చెప్పారు. అదే విషయాలు మనం బయలుపరచబడతా వస్తాం. మరి అక్కడ ఆయన ఉన్నట్టు లెక్క, అంతేగాని మిగతా సంఘాల్లో ఆయన లేడు. అందుకని అన్నిలు అలా అనుకుంటే అన్నిలు కూడా ఉంటారు. ఆ విధంగా అలాగనుకుంటే ఆ ఆశీర్వాదం అన్నిలు కూడా కలిగి ఉంటారు. మరి బిల్ గ్రేడ్స్ మనం చూస్తున్నాం, ఏ మత్స్యానికి సంబంధమైన వ్యక్తి. అలాగే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, రకరకాల వీళ్ళందరూ ఉన్నారు. అదాని అని ఎవరెవరో ఉన్నారు. మరి వీళ్ళు కోట్ల రూపాయలు, వేలాది రూపాయలు వ్యాపారాలు, వాళ్ళు కూడా బాగా ఆశీర్వదించబడ్డాం, మా వ్యాపారంలో బాగా వృద్ధి చెంది అని గుళ్ళకి వెళ్ళి, గోపురాలకు వెళ్ళి అవన్నీ చేస్తూ ఉంటారు. కిరీటాలు చేయిస్తూ ఉంటారు, వజ్రాలు చేయిస్తూ ఉంటారు, అన్ని లక్షలు ఉండిల్లో వేస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? కాబట్టి లోకము దుష్టుని యందు ఉన్నది కాబట్టి వాడిని ఆరాధించేవారు కూడా వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? లోకము, ఆ మహిమ, ఘనత అవన్నీ వాడికి ఇస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు సత్యములో ఉండరు, నిజమైన మార్గంలో ఉండరు. అసలైన ఆశీర్వాదం అంటే నిజమైన మార్గంలో, ఇరుకు మార్గమే నిజమైన ఆశీర్వాదం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకనే బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఆమె ఒక కానుక లేకపోతే ఒక గాజు లేకపోతే ఏదో ఒకటి మాత్రమే ఆమె కలిగి ఉంది. దాన్ని తీసుకుని వచ్చి ఆయనకి సమర్పించింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుని యొక్క రాజ్యమును ప్రవేశించాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే, మీకు అర్థమైందా? ఈ యొక్క ప్రథమ ఫలములను, దశమ భాగములు, వీటన్నిటి కూడా చెల్లిస్తుంది. అందుకని ఎవరు పుచ్చుకుంటున్నారు? సర్వశక్తులు. ఈనాడు స్త్రీ బోధకులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి చాలామంది దశమ భాగాలు ఇస్తూ ఉంటారు. పని చేయదు, ఉపయోగం లేదు, పని చేయదు. అది వాక్య క్రమము కాదు. అది స్త్రీ యాజకులు బైబిల్లో లేరు. ఎక్కడ కూడా ఆయన ఆ యొక్క పాత నిబంధన కాలంలో యాజకత్వం చేయడానికి ఆ మందిరము దగ్గర పురుషులనే పెట్టాడు తప్ప స్త్రీలను పెట్టలేదు. ఆయన ఆ అపోస్తుల్ని ఎన్నుకున్నప్పుడు కూడా అక్కడ ఎవరు కూడా స్త్రీలను అభిషేకించాలి, ఆయన పురుషులనే. అందుచేత అది పూర్తిగా సాతాను సంబంధమైంది.
దానివల్ల కూడా ఏ ప్రతిఫలము ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి వీటిని నెరవేరుస్తూ ఉండాలని వాక్యం చెప్తా ఉంది. అందువల్ల నీకు రాబడి అంతటిలో ఏది కూడా నువ్వు దొంగిలించినా కానీ నువ్వు శాపాన్ని పొందుతావు. వాక్యం చెప్తుంది. ఈ ప్రథమ ఫలాన్ని దొంగిలించినా, దశమ భాగంలో దొంగిలించినా, ఏవైనా కానీ నువ్వు దొంగిలించినా ఆ శాపము వచ్చేస్తాయి. అందువలన ఆయనది ఏది కూడా నీవు దొంగిలించకూడదు. ఎందుకంటే ఆయనే పుచ్చుకొనుచున్నాడని వాక్యం చెప్తా ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో గతంలో దాన్ని మనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకుందాం. ఎప్పుడంత గరుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగైన శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు, చూడండి, లేవి కుమారుల నుండి యాజకత్వం పొందినవారు, లేవి కుమారులలో నుండి అంటే అహరోను వంశంలో నుండి వచ్చారు. ఆ తర్వాత యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. అంటే యాజకులు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దాన పరములను పొందిన వారిని ఆశీర్వదించును. చూడండి, ఇక్కడ అబ్రహాము గారి దగ్గర ఆయన 10వ భాగాలు పుచ్చుకున్నాడు. అబ్రహాము గారు కూడా ఏం ఇచ్చాడు చెప్పండి? 10వ భాగాలు ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెకు అంటే ఎవరు? మెస్సీయే. అంటే సర్వశక్తివంతుడే ఈ యొక్క ధూళిని శరీరంగా మార్చుకొని అబ్రహాము దగ్గరకు వచ్చాడు. ఆయన అబ్రహాము గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతుని ఇచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఏమి ఇవ్వాలి? మంచి మంచి నుంచేసుకొని, మీకు అర్థమైందా? మంచి మంచి నుంచేసుకొని ఏ పనికి రానియో నీకు ఉపయోగం అనుకున్నాయో తీసుకొచ్చి ఆయన ముఖాన్ని పడేయకూడదు. మీకు అర్థమవుతుంది? శ్రేష్టమైనవి అని ఉంది బైబిల్. శ్రేష్టమైన సర్వశక్తిమంతునికి ఇచ్చేటప్పుడు నువ్వు ఏం చేయాలి చెప్పండి? శ్రేష్టం, మంచివి, ఉత్తమమైనటువంటి వాటిని ఇవ్వాలి. అందువల్ల అబ్రహాము గారు ఆ యొక్క 10వ వంతుని ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన వాటిని తీసుకుని వెళ్ళి శ్రేష్టమైన వాటిని తనను కలిసినటువంటి ఆ యొక్క మెల్కీసెదెకు ఇచ్చాడని, అప్పుడు ఆ మెల్కీసెదెకు ఏమండి ఆ యొక్క 10వ వంతును పుచ్చుకొని ఆ వాగ్దానములు పొందినటువంటి అబ్రహాముని ఆశీర్వదించాడు. ఆయన నామనిస్తాడు. అబ్రహాము వలె మనం కూడా వాగ్దానం పొందాం. అబ్రహాము వలె మనం కూడా వాగ్దానం పొందాం. ఎందుకంటే అబ్రహాము పిల్లలమైనటువంటి మనము ఈనాడు కూడా వాగ్దానం పొందాం. అందుకని 2వసారి ఆయన వచ్చి రక్షిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఇప్పుడు రక్షిస్తాడు. ఒక దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు ఆయన. కాబట్టి వాగ్దానం పొందిన వాళ్ళం మనం. మీకు అర్థమైందా? అబ్రహాము గారికి నేను సంతానాన్ని ఇస్తానన్నాను. అప్పుడు అబ్రహాము గారికి ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మనం జన్మించాం. అంటే మనం ఆత్మ సంబంధమైనటువంటి సంతానం. శరీర సంబంధమైన సంతానమైన ఎవరు? ఇస్సాకును బట్టి సంతానం అయ్యారు వాళ్ళు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన కుమారుడు ఎవరున్నారు? శారీరకంగా పుట్టల ఆయన. ఆత్మ సంబంధంగా అంటే అబ్రహాముకి శారాకు పుట్టల ఆయన. ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మలో పుట్టాడు ఆయన. ఏ పురుషుడి వల్ల కాదు, పరిశుద్ధాత్మ మూలంగా ఆయన జన్మించాడు. అందువల్ల ఆత్మ మూలంగా ఆయన జన్మించాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మెస్సీ ద్వారా మనము కూడా అబ్రహాము యొక్క పిల్లలమయ్యామంటే ఆ నామములో బాప్తిజం పొందుడు ద్వారా మనము కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మను బట్టి అబ్రహాము యొక్క పిల్లలమయ్యాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లనే
శరీర సంబంధమైన వారి కంటే కూడా ఆత్మ సంబంధమైన వారే గొప్పవారు. రేపు వాడు కూడా ఆయన గురించి ఎరిగిన తర్వాత, అంటే మెస్సీని గురించి ఎరిగి వాళ్ళు కూడా నామంలో బాప్తిజం పొందుతారు. యూదులు 1,44,000 మంది మోషే ఏలియా లేని వాళ్ళకి సువార్త చెప్తారు. ఆ విధంగా వాళ్ళు కూడా రక్షించబడతారు. అప్పుడు వాళ్ళు కూడా శ్రేష్టమైనటువంటి జనాంగం అవుతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందువల్లే ప్రపంచంలో శ్రేష్టమైన వారు, గొప్పవారు, ఉన్నతమైన వారు ఎవరున్నారంటే మనమే. ఆయన నామం. ఎందుకంటే ఆయన నామం పెట్టబడింది. లోకరీతిగా మనం గొప్పవాళ్ళం కాకపోవచ్చు. లోకరీతిగా ధనాన్ని బట్టో, ఆస్తిని బట్టో, వాటిని బట్టో, వీటిని బట్టో మనం గొప్పవాళ్ళం కాకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మను బట్టి అబ్రాహాము యొక్క సంతానమైనందువలన మనము గొప్పవారమై ఉన్నాం. ఆయన నామనిస్తాం. ఎందుకంటే రాబోయే రాజ్యం ఎవరు చెప్పండి? అబ్రాహాము యొక్క సంతానానిది. అందుకనే మనం రాజ సంతానమై ఉన్నాం. ఎందుకంటే మన రాజు షాలేము రాజు, ఆయన మన రాజు, సృష్టికర్త యొక్క పిల్లలం మనం. అందువల్లే మనం ఈ బయలుపాటు ద్వారా మనం ఏమై ఉన్నామో మనం ఎరిగి ఉన్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పిల్లలమని, ఆ రాజ్యానికి వారసులమని, మళ్ళీ ఆయన మహిమ శరీరాన్ని ఇస్తారని ఆయన వాగ్దానం చేశాడు. ఇప్పుడు దాన్ని పొందుకున్న ద్వారా మనము ఆయన బిడ్డలమని, ఆ రాజ్యానికి వారసులమని, ఇవన్నీ కూడా మనం ఏమైనామో మనకు అర్థమైంది. ఆయన నామనిస్తాం. ఇంతకుముందు అయినట్లయితే మనం ఏమైనామో మనకు తెలియదు. అందువల్లే మనం వీళ్ళు మనోళ్ళే, వాళ్ళు మనోళ్ళే, వీళ్ళు మనోళ్ళే, మన ఊళ్ళో వాళ్ళందరూ కూడా మనోళ్ళే అనుకుంటూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే మనకు బయలుపరచబడిందో, నేను వేరే దేశానికి సంబంధించిన వ్యక్తిని, నేను యాత్రికుడిని, నేను పరదేశస్థుడిని, ఈ దేశానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను ఆ దేశానికి అబ్రాహాము యొక్క ఆస్తికి నేను వారసుడిని, వారసురాలుని, నేను ఆ ప్రత్యేకమైన దేశానికి సంబంధించిన వ్యక్తిని బయలుపరచబడింది. ఆయన నువ్వేమిటో అర్థమైంది. బయలుపరచబడడం ద్వారా నువ్వెవరో గ్రహించావు, నువ్వు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తివో గ్రహించావు. అంతకుముందు అయినట్లు అవన్నీ మనకి తెలియదు. ఇప్పుడు మనము ఎవరివో మనకు అర్థమవుతా ఉంది. నువ్వెవరివి? ఒక రాజు యొక్క భార్యవిని, షాలేము రాజు యొక్క భార్యవి, రాణివి నువ్వు. రాజ్య కిరీటము ఆ పొందుకున్నటువంటి ఆ రాణివి నువ్వు. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం పొందుకుంటే ఆ కిరీటాన్ని పొందుకుంటే ఆ కిరీటమే ఆశీర్వాదం. అదే వాడబారిందని ఉంది. అందుకని ఈ ఆశీర్వాదానికి అసలు వాడిపోదు అన్నమాట. ఈ ఆశీర్వాదం ఇప్పుడు పొందుకున్నటువంటి మా ఆశీర్వాదాలను, అందుకే మత్స్యాగ సంఘాలలో ఉన్నారు, ఆ లోక సంబంధం ఆశీర్వాదాన్ని కానీ వదిలేశాడు. ఆశీర్వాదం అది శాశ్వతమైంది కాదు. లోకంలో చాలామంది మమ్మల్ని ఆశీర్వదించాడు, బాప్టిస్ట్ వాళ్ళు అందరూ మమ్మల్ని ఆశీర్వదించాడు, అందుకే మన ప్రపంచంలో మాది పెద్ద సంఘం అంటారు. లోదన్న వాళ్ళు అంటారు మమ్మల్ని ఆశీర్వదించాడు, మాది ప్రపంచంలో పెద్ద సంఘం అంటారు. రోమన్ క్యాథలిక్ సంఘం అన్నిటికంటే మేమే పెద్ద సంఘం, మాదే తల్లి సంఘం, మేమే పెద్ద సంఘం అంటారు. వాళ్ళు మమ్మల్ని చూడు ఎంత ఆశీర్వదించాడో, పోపు చూడు, అది చూడు, ఇది చూడు. ఈ ఆశీర్వాదం అంతా కూడా తాత్కాలికమే. ఇది అమర్త్యమైనటువంటి ఆశీర్వాదం. అబ్రహాం గారికి ఇచ్చింది ఏమిటి చెప్పండి? అది అమర్త్యమైనటువంటి ఆశీర్వాదం. అది అప్పుడు పొందారు ఎవరు? దావీదు, వీళ్ళందరూ కూడా. సొలొమోను, అతని వంటి వారు, జ్ఞానం కలిగిన వారు కానీ, అతని వల్ల ఆస్తి కలిగిన వారు మరి ఎవరు లేరు. ఆశీర్వదించాడు. కానీ అది తాత్కాలికమైనదే. అది తాత్కాలికమైనది. అది సొలొమోను తర్వాత పోయింది. ఆ జ్ఞానము, ఆ జ్ఞానం కలిగిన వారు కానీ, అలాంటి ఆస్తి కలిగిన రాజులు కానీ తర్వాత లేరు, ముందు కూడా లేరు. కానీ సొలొమోను కంటే గొప్ప ఆశీర్వాదం. సొలొమోను కంటే కూడా మనం జ్ఞానం కలిగిన వారు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. లోక జ్ఞానము కాదు. ఈ లోక జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం ఏమిటి చెప్పండి? ఉగ్రత నుండి తప్పించుకునేవాడే జ్ఞానం కలిగిన. ఆ రోజుల్లో జ్ఞానం కలిగిన వాడు ఎవరు? లోతు. సొదొమ నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఈనాడు కూడా ఆ లోతుకి ఎలా చెప్పాడు, మనకు అలాగే చెప్పాడు ఆయన. మనము కూడా ఇప్పుడు తప్పించుకునే సమయం ఇదే. అందువల్ల పిల్లారా, ఈ యొక్క
ఆశీర్వాదము అబ్రాహాము గారికి ఆయన ఇచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. 7వ వచనం చదువమ్మా. తక్కువ వాడు ఎక్కువ వారి చేత ఆశీర్వదించబడున మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా, చూడండి, లేవి క్రమమును చూడగా చావునకు లోనైన వారు 10వ వంతు పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నానని సాక్ష్యము పొందినవాడు. మరి జీవించుచున్నాడని సాక్ష్యం పొందింది ఎవరు? మెస్సయ్య ఒక్కడే. ఆయన మరణించి తిరిగి లేచి జీవిస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు చాలామంది మరణించారు, వాళ్ళ సమాధులు అలాగే ఉన్నాయి. ఆయన జీవిస్తూ ఉన్నాడు కాబట్టే రాయబడిన లేఖనాలను ఆయన మరలా నెరవేరుస్తూ వస్తున్నాడు. ఆయన హల్లెలూయా. అదే ఆయన జీవించలేడు అనుకోండి, పేకూర్చు గురించి రాయబడింది, అది అలాగే ఉంటుంది, నెరవేర్చబడదు ఇక్కడ. ఎందుకంటే ఆయన చనిపోయాడు కదా, మరి మృతి నొందాడు కదా, మరి తిరిగి లేచాడు కాబట్టి పరిశుద్ధాత్మగా ఆ పెంతెకోస్తు పండుగ దినమున వాళ్ళ మీద కుమ్మరించబడి పరిశుద్ధాత్మగా వచ్చాడు ఆయన. ఆ తర్వాత అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు అవన్నీ జరిగించి ప్రపంచం మొత్తాన్ని కూడా సువార్త ప్రకటింపజేసుకున్నాడు. జీవిస్తున్నాడు కాబట్టి ఆయన చేశాడు. ఆయన నామనిస్తాడు. 7 సంఘ కాలంలో 7 గురుదూతలను ఆయన పంపించాడు. జీవిస్తున్నాడు కాబట్టి వాడిని పంపించాడు ఆయన. ఇప్పుడు మరలా ఆయన వేకూర్చుకుని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నాడనంటే ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన మన మధ్య ఆయన జీవిస్తూ ఉన్నవాడు. కాబట్టి మనం చేసేటువంటి ఆ యొక్క ప్రథమ ఫలములు కానీ, ఆ తర్వాత దశమ భాగములు కానీ, కానుకలు కానీ ఎవరు పుచ్చుకొనుచున్నారు ఉంది? జీవిస్తున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. కాబట్టి ఇవి ఆయనకి చెందినవి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనము ఆ యొక్క ప్రథమ ఫలములను మనము చూస్తూ ఉన్నాము. దశమ భాగములు మనము చూస్తూ ఉన్నాము. అవి ఆయనవని మనము తెలుసుకున్నాము. వాటిని మనం ఎట్టి పరిస్థితులు కూడా దొంగిలించకూడదని మనము తెలుసుకున్నాము. వాటిని ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని నువ్వు నెరవేర్చడం ద్వారా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడని మనం చూడగలుగుతున్నాము. అయితే ఆ ఆశీర్వాదం ఏమిటి చెప్పండి? ఈ చివరి కాలంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదము అమర్త్యమైనటువంటి ఆశీర్వాదం. అంటే ఆయన ఆస్తి అంతటి మీద కూడా నిన్ను, యావదాస్తి మీద నిన్ను నియమిస్తున్నాడు ఆయన. గొప్ప ఆశీర్వాదం. మీకు అర్థమైందా? అయితే దాని గురించి మనం నేర్చుకునే ముందు ఆయనే ప్రథమ ఫలమై ఉన్నాడని వాక్యం చెప్తోంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుండి మనము చదువుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మెస్సయ్య మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే మెస్సయ్యనందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము మెస్సయ్య. తరువాత మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన వారును బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన సర్వశక్తిమంతునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, ప్రథమ ఫలము అంటే మొదటగా మృతుల నుండి లేచిన వాడు ఎవరు చెప్పండి? ఆయన.
అంటే మరణాన్ని జయించి అనగా మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచుడు ద్వారా ఆయన ప్రథమ ఫలమై ఉన్నాడు. ఆయన నామస్తు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రథమ ఫలమైనటువంటి మెస్సయ్య వచ్చినప్పుడు మొదటి రాకడలో ఎలా వచ్చాడో రెండవసారి అలా కాదు. మొదటి రాకడలో ఆయన ప్రథమ ఫలం అంటే మరణమును జయించి తిరిగి లేచాడంటే మహిమ శరీరముతో ఆయన తిరిగి లేచాడు. ఆ మహిమ శరీరమును పొందుకోవడమే, ఆ మహిమ శరీరంతో తిరిగి లేవడమే ప్రథమ ఫలము. మొదటగా మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. విత్తనం భూమిలో నాటుతాం. దేనికోసం? ఫలాల కోసం. మీకు అర్థమవుతుందండి? ఆ మొదటగా ఆ విత్తనాలు నాటినప్పుడు అవి ఏం జరుగుతాయి? మొదట మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత అంటే తిరిగి లేగుస్తాయి. అంటే చనిపోయి మళ్ళీ తిరిగి లేగుస్తాయి. తిరిగి లేచిన తర్వాత ఆ చెట్టు ఏం చేస్తుందంటే ఫలాన్ని ఇస్తుంది, కాయల్ని ఇస్తుంది. మొదటగా తిరిగి లేచిన వాడు, అనగా పునరుద్ధానం చెందినవాడు, మొదటి ఫలముగా ఉన్నవాడు ఆయనే. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా తిరిగి లేచిన వాడు. అందువల్ల అబ్రాహాము యొక్క సంతానమునకు ఆత్మ సంబంధమైనగా మొదటగా ప్రథమ ఫలాన్ని అబ్రాహాము గారు పొందుకున్నాడు. ఆయన ఆత్మ సంబంధమైన సంతానం. అప్పట్లో ప్రథమ ఫలం ఎవరు? ఇస్సాకు. ఆయన కంటే కూడా ఈయన శ్రేష్టమైన వాడు. ఇస్సాకేమి మరణాన్ని జయించి తిరిగి లేవలా, కానీ మెస్సయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ తిరిగి లేచుడు ద్వారా ఈయన ప్రథమ ఫలముగా ఉన్నాడు. మనకి అందరికి సర్వ లోకంలోని వారికి ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే ప్రథమ ఫలమైనటువంటి ఆయన వచ్చినప్పుడు చూడండి, ప్రథమ ఫలమైనటువంటి ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతారు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రథమ ఫలమైనటువంటి ఆ మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము మెస్సయ్యే. తరువాత మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇప్పుడు మనల్ని ఆయన బ్రతికించుటకు రెండవసారి వచ్చాడు. ఆయన నామనిస్తాడు. ప్రథమ ఫలమైన వాడు, మరణమును జయించి తిరిగి లేచిన వాడే మరణము నుండి లేపగలడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణమును జయించి తిరిగి లేచిన ఆయనే ఎక్కిరము అని పిలుస్తూ ఉన్నాడు ఆయన. అందుకని మనము తిరిగి ఇప్పుడు అంటే మృతులను, ఆ తర్వాత సజీవులు వారి వారి వరుసలో, అంటే మొదటగా మృతులు లేగుస్తారు, వాళ్ళ వరుస అయిపోయిన తర్వాత మన వరుస సజీవులు అయిన మనము లేగుస్తాము, బ్రతికింపబడతామంటే పునరుద్ధానం చెందుతాము. ఇప్పుడున్న సమయం ఇదే. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే ప్రథమ ఫలముగా ఆయన వచ్చి మొదటి పనగా ఆయన వచ్చి ఆ పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మగా అక్కడ వాళ్ళ మీద కుమ్మరించుకున్నాడు. ఆయన ఆ యొక్క మొదటి ఫలముగా పరిశుద్ధాత్మగా వచ్చాడు ఆయన. ఇప్పుడైనట్లయితే ఆయన ఆ యొక్క పరిశుద్ధాత్మ కలిగిన వారిని బ్రతికించుటకై ఆయన వస్తాడు అని లేఖనాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆయన వచ్చి రంగం మీద ఉన్నాడు. ఎందుకంటే మృతులను సజీవులను బ్రతికించబడిన సమయము 8:4:3 జరిగింది. బైబిల్ వేరే సంఖ్యలో జరగలేదు. అందుకనే సంఖ్యలకు అర్థం ఉంది. 12 ఆరాధన, 8 నూతన సృష్టి లేకపోతే నిత్యత్వము, 7 సంపూర్ణము లేకపోతే సమాప్తము. అందుకని 7వ ముద్ర సమాప్తం, అన్నిటికీ అంతం. 7వ సంఘకాలం అది కూడా సమాప్తము. అలాగే 3 స్థిరము, ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట చొప్పున అది స్థిరపరచబడదని బైబిల్ చెప్తా ఉంది. ఈనాడు కూడా 3 సాక్షులు ఉన్నారు, నీరు, రక్తము, ఆత్మ. అక్కడ కూడా ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద 3 సాక్షులు ఉన్నారు, పేతురు, యోహాను, యాకోబు.
ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద, అలాగే 1963లో సన్సెట్ పర్వతం మీదకి ఆయన ఒక దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆ దర్శనము దగ్గర 3 వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు కూడా మనకి నీరు, రక్తము, ఆత్మ సాక్ష్యం ఇచ్చేవారు 3 అని బయట. ఇది సత్యమని సాక్ష్యం ఇస్తుంది ఎవరు చెప్పండి? నీరు, రక్తము, ఆత్మ. నోవ కాలంలో నీరు, అక్కడ నీతిని ప్రకటించిన నోవహు అని ఉంది బైబిల్లో. నీతి ఉంది, నీరు ఉంది, రక్తము చిందించాడు ఆయన, సమాధాన సువార్త ప్రకటించారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనం తీసుకుని వెళ్ళేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ ఆనందం. రక్తము ద్వారా సమాధానం వచ్చింది, ఇప్పుడు ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ఆనందము. అందుకనే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నీరు, ఆ తర్వాత మొదటి రాకడలో రక్తము, ఇప్పుడు పరిశుద్ధాత్మ, 3 సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆయన నామస్తున్నారు. సంఖ్యలకు అర్థం ఉంది, 50 జూబ్లీ. అందుకనే 7 ఏళ్ళు 49, 7 సంఘ కాలాలు, 7 ఏళ్ళు 49. ఇప్పుడు 50వ దినము. 50వ దినమున అది 8వ దినము, పెంతెకోస్తు పండుగ నాడు 50వ దినమును పరిశుద్ధాత్మల మీద కుమ్మరించబడినప్పుడు ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయం వచ్చింది. అక్కడ ఎలాంటి కలహములు కానీ, విభేదములు కానీ అలాంటి ఏమీ లేవు. అక్కడ అందరూ కూడా ఒక ఇంటి వారి వలె, ఒక వ్యక్తి వలె ఉన్నారు వాళ్ళు. ఆయన వధువు అంటే అందరుగా ఉన్నప్పుడు కూడా ఆమె ఒక వ్యక్తి. మీకు అర్థమవుతుందండి? అందుకనే కొంతమంది కళ్ళు గాను, కొంతమంది చేతులు గాను, కొంతమంది ఆ యొక్క పాదములు గాను, ఆ విధంగా చెవులు గాను, ఆ విధంగా వర్ణించాడు ఆయన బైబిల్లో. కాబట్టి మనం వేరు కాదు, ఒక వ్యక్తే. ఆయన దృష్టిలోనూ మనము ఒక్కటే ఉన్నాము. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, బాప్తిజం ఒక్కటే అని బైబిల్ చెప్తా. ఆయన ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. ప్రభు ఒక్కడే అన్నది బైబిల్. కాబట్టి ఇక్కడ ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన్ని వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? ఒక్కటిగా ఉన్నారు. ఆయన నామనిస్తారు. 50 ఇప్పుడు కూడా మనము 50 అంటే జూబ్లీ. అంటే జూబ్లీ అంటే బోర మోగుతూ ఉంది. అందుకని పాత నిబంధనలో ఆ బోరం రోగినప్పుడు వాళ్ళు విడుదల పొందుతారు అన్నది బైబిల్. దాని మీద మనం తర్వాత ఒక వర్తమానం నేర్చుకున్నాం. వాళ్ళు విడుదల పొందడానికి ఇష్టపడని వ్యక్తికి ఏం చేస్తాడు? చెవికి కన్నం పెట్టేస్తాడు. అతను ఇంకెప్పుడు దాసుడుగానే ఉండిపోతాడు, స్వతంత్రుడుగా ఉండడు. అందుకనే బోరం రోగినప్పుడు స్వతంత్రులు అవుతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనము జూబ్లీలో ఉన్నాం. మనం సంఖ్యలకు అర్థం ఉంది, బాగుంది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము 3, 8, 4 బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి 4. 7వ ముద్ర జరిగేది కూడా 4వ ముద్రలో. అందుకని 4వ ముద్రలో 5వ ముద్ర, 6వ ముద్ర అవి ఎవరికి సంబంధించి చెప్పండి? ఇజ్రాయేలుకి సంబంధించి. 5, 6, 1, 2, 3, 4, 7 సంఘ కాలాలు ఉన్నాయి. ఇప్పుడు 4వ ముద్రలో మనం ఉన్నాం. 4వ ముద్రలో ఆయన రాకడ జరుగుతూ ఉంది. మరలా 6వ ముద్ర ద్వారా అంతం జరుగుతుంది, నాశనం జరుగుతుంది. రోమా సామ్రాజ్యం నాశనం చేయబడుతుంది. అందుకని 5, 6 ఇజ్రాయెల్ సంబంధించినవి. కాబట్టి వాళ్ళకు ముందుగా మనని 4వ ముద్ర కాలంలోనే ఆయన పైకి తీసుకుని వెళ్తారు. ఆయన కాబట్టి ఇప్పుడు 4వ ముద్ర కాలం. అందుకని 4లో బ్రహ్మాం గారు చెప్పారండి, 4వ ముద్రలో అది ఒక విమోచన అని చెప్పాడు. కాబట్టి చూడండి, 4వ జాములు, రాత్రి యొక్క 4 జాములు మెస్సీ తిరిగి లేచాడు. అవన్నీ 8వ దినములు వాళ్ళు ఓడలోకి వెళ్ళారు. మెస్సీ కూడా 8వ దినాన తిరిగి లేచాడు. అలాగే 3లో ఏలియా ఆరోహణమయ్యాడు. ఆయన మెస్సయ్య తిరిగి లేచాడు ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడైతే ప్రథమ ఫలముగా తిరిగి లేచాడో మనల్ని కూడా అదే దినములు, అదే జాములు, అదే గడిలో తిరిగి లేపుటి కొరకై, అనగా బ్రతికించుటి కొరకై మరలా తిరిగి ఆయన వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ ఫలం ఆయన, తర్వాత ఫలములు మనమై ఉన్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ ఫలముల కోసము? మరణాన్ని జయించినటువంటి, అంటే ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని జయించాలనే దాని కొరకు ఆయన ఎదురు చూశాడు. ఆయన మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు 2వ రాకడలో నీవు మరణమును జయించడం ద్వారా అది గొప్ప
ఫలమైనది. ఆయన నామమున హల్లెలూయా. నువ్వు మరణాన్ని జయించడమే ఆయనకి నీవు గొప్ప ఫలమై ఉన్నావు. దానికోసమే మరణాన్ని జయించి ఆయన ఎలా తిరిగి లేచాడు, అలా కూడా మనం కూడా తిరిగి లేవాలనే ఆ పునరుద్ధానం కొరకే, ఆ ఫలం కొరకే ఆయన రెండవసారి మనల్ని లేపుడు కొరకే ఆయన వచ్చాడు. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి ప్రథమ ఫలముగా ఆయన వచ్చాడు. ఆయనే ప్రథమ ఫలమై ఉన్నాడు. నీవు ప్రథమ ఫలమును ఆయన సన్నిధి తీసుకుని వచ్చావు. అయితే ఆత్మ సంబంధంగా ప్రథమ ఫలముగా ఆయన మన యొద్దకు వచ్చాడు. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచిన ప్రకారము మనము కూడా తిరిగి లేస్తాం. ఆ తర్వాత ఆయన రాజ్యం వస్తుంది. ఆ తర్వాత 7 సంఘకాలములు తర్వాత 7 దినాలుగా 7,000 సంవత్సరాల తర్వాత మరలా గోగు మాగు యుద్ధం వస్తుంది. అప్పుడు నిత్యత్వం వస్తుంది. ఆయన నామమున హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన వరుసలో, అలాగే మృతుల వరుసలో వాళ్ళు లిగుస్తారు. వాళ్ళ వరుస తర్వాత మన వరుస. ఇప్పుడు మనం పునరుద్ధాన సమయంలో ఉన్నాం. ఇప్పుడు నీవు తిరిగి లేచిన తర్వాత అమర్చత, నాశనము లేనటువంటి దాని మీద, అనగా దానికి వారసులుగా ఉంటారని వాక్యం చెప్తుంది. చూడండి మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 నుండి మనం చదువుకుందాం. కావున మీరు మొదటి నుండి 36 నుండి చదవండి అమ్మా, ఎందుకంటే ఆ కాలానికి ఈ కాలానికి మనం పోల్చి చూద్దాం. 30 అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. నోహో దినములు ఎలాగుండెను, మనిషి కుమారుని రాకడేను అలాగనే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెండికిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగుకుపోయి. అలాగుననే, అప్పుడు ఎలా జరిగిందో అలాగుననే మనిషి కుమారుడు రాకడ ఉండును. చూడండి, ఆ కాలంలో అంటే చూడండి, ఆ రోజున ఎలాగైతే వాళ్ళు ఓడలోకి వెళ్ళిపోయారో జలప్రలయం వచ్చింది, అలాగునే రెండవ రాకడలో జరుగుతున్నాను. వాళ్ళు ఓడలోకి వెళ్ళారు, జలప్రలయం వచ్చింది. సేమ్ ఇప్పుడు కూడా వధువు ఎత్తపడము, ఉగ్రత రావడం జరుగుతుంది. మనిషి కుమారుని యొక్క దినములు అని ఉంది. చదవండి అమ్మా. చూడండి, ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున ఎలోహిం వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా నుండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద దాన్ని లేకపోతే వాడిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కరిపెట్టిన దినములను వాడనుకునే గడిలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును.
అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటి ఉండు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నోహు కాలంలో ఏం జరిగింది, లోతు కాలంలో ఏం జరిగింది చెప్పండి. ఆ దినములో అంటే ఒకే దినములో 2 కార్యాలు జరిగాయి. నీతిమంతులు రక్షించబడ్డారు, పాపులు ఏమైపోయారు చెప్పండి. నోహు కాలంలో జనులు కానీ సొదొమ గొమొర్రాలో ఉన్న జనులు కానీ నశించారు. అదేవిధంగా మనిషి కుమార దేవులో కూడా జరుగుతుందని చెప్పాడు. అయితే ఆ దినము జాము గడియ ఎవరు తెలియదని చెప్పాడు. అయితే 1వ దశరథుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏముంది, ఆ కాలం గురించి ఆ సమయాల గురించి మీకు రాయనక్కర్లేదు. ఆ దినము దొంగ వలె మీ మీద కూర్చొని మీరు చీకట్లో ఉన్నవారు కాదంటే, ఆ దొంగ వలె అంటే దొంగ అంటే ఏంది, చెప్పబెట్టకుండా అకస్మాత్తుగా. కాబట్టి దొంగ వలె ఆ దినం ఉండదంటే మనకు తెలుస్తుందని అర్థం. లోకమునకైతే ఆ దొంగ వలె, కానీ మనకి తెలుస్తుంది అది ఆ దినము. కాబట్టి ఇప్పుడు ఆ దినము ఆ జాము గడియ బయలుపరచబడింది. ఇప్పుడు ఈ దినము ఈ జాములు గడియలు ఏం జరుగుతుందంటే, ఆయన తన వధువునేమో ఇక్కడ మనం చదువుకున్నాం, యావదాస్తి మీద తన యావదాస్తి మీద వాణ్ణుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యావదాస్తి మీద అంటే తన యావదాస్తి మీద నిన్ను ఉంచుతున్నాడు ఆయన. అంటే యావదాస్తికి నువ్వు వారసురాలు అవుతున్నావు. శాశ్వతమైన ఆశీర్వాదం ఇది. ఎందుకంటే ఆయన ఆస్తి అంటే నశించేది కాదు. ఆయన ఆస్తి ఈ మనుషుల్లాగా కొంతకాలం తర్వాత చెదబట్టి పోయేది కాదు. ఆయనది శాశ్వతమైనటువంటిది, అమర్త్యమైనటువంటిది. కాబట్టి ఆయన ఆస్తికి నువ్వు వారసురాలు అవుతున్నావు. అందుకని ఇప్పుడు నువ్వేమవుతున్నావు అంటే, వాళ్ళు ఓడలోకి వెళ్ళారు, వాళ్ళు సొదొమ నుండి బయటికి వెళ్ళిపోయారు. కానీ నువ్వు అయినట్లయితే యావదాస్తిని పొందుకుంటున్నావు. ఆయన నామనిస్తావు. ఎంత ఆశీర్వాదం చూడండి. యావదాస్తిని పొందుకుంటున్నావు. అదే దుష్టుడైన దాసుడికి ఏమవుతుందో చెప్పండి, శిక్షిస్తాడు ఆయన. అక్కడ పళ్ళు కొరుకుటి ఏడుపు, పళ్ళు కొరుకుటి ఉంటే శ్రమ కావాలి. అందుకని ఇక్కడ ఆయన వధువేమో యావదాస్తి మీద నియమించబడతా ఉంది. అంటే యావదాస్తి మీద ఆమె నుంచుతూ ఉన్నాడు. వాడిని నుంచునని ఉంది బైబుల్. యావదాస్తికి ఆమె రాణిగా ఉంటుంది. అది ఆశీర్వాదం కదా. మరి ఇప్పుడు ఎస్తేరుకి ఆశీర్వాదం ఏంటి, రాణవడమే గొప్ప ఆశీర్వాదం. ఇక యావదాస్తికి మరి ఆవిడ వారసురాలు, రాజు యొక్క యావదాస్తికి నీవు కూడా ఇప్పుడు పొందుకునేటువంటిది తాత్కాలికమైనది కాదు, అమర్త్యమైనది, నాశనం లేనిది. దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, మరణం ఉండదు. మరి మహిమ శరీరం పొందుకోవడానికి గొప్ప ఆశీర్వాదం అది. ఆ రాజ్యాన్ని పొందుకోబోతున్నట్టు గొప్ప ఆశీర్వాదం అది. అదే దుష్టులైన వాళ్ళు చూడండి, ఇక్కడ ఒకే దినంలో 2 కార్యాలు జరుగుతున్నాయి. నీవేమో ఆయన యావదాస్తి మీద నీవు నియమించబడుతున్నావు, నువ్వు ఉంచబడతా ఉన్నావు. యావదాస్తి మీద ఉంచబడతావు, నువ్వు ఒక అధికారిగా, ఉన్నతమైన. అందుకు ఏలుతారు ఉన్నది బైబిల్. ఇంకా అర్థమవుతుందండి. అక్కడ ఉంటావు నీవు. ఇలారా అదే ఇక్కడికి వచ్చేటప్పటికి దుష్టులు శిక్షించబడతారు. అందుకనే ఒకే దినంలో 2 కార్యాలు. అందుకని మొదటి రాకడలో మనిషి కుమారుని యొక్క మొదటి రాకడలో కూడా 33 సంవత్సరాలు, ఇప్పుడు కూడా 33 సంవత్సరాలు. నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 1996 నుండి 2025 ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 30 సంవత్సరాలు. ఇంకా 3.5 సంవత్సరం శ్రమకాలం ఉంది. ఆ 3.5 ఈ 30 ఎంత? 33. అందుకని బ్రహ్మాండం గారు వధువు ఎత్తబడిన తర్వాత ఇక లోకానికి ఉండే సమయం 33.5 సంవత్సరాలు మాత్రమే చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందుకనే మొదటి రాకడలో 33.5 సంవత్సరాలు, ఇప్పుడు కూడా 33.5 సంవత్సరాలు. చూడు, ఆయన జీవిస్తున్నాడు కనుకనే ఇవి ఖచ్చితంగా అలా జరుగుతూ ఉన్నాయి. ఆయన హల్లెలూయా. మన మధ్య, మనలో, నీలో, నాలో, మనందరిలో ఆయన జీవిస్తూ ఉన్నాడు కనుకనే ఇవన్నీ ఆయన జీవిస్తూ ఉన్నాడు కనుకనే ఆయన బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ నాలో ఉంది, మీలో ఉంది. పరిశుద్ధాత్మ నాలో ఉండి నాకు ఆయన బయలుపరుస్తూ ఉండడం ద్వారా మీతో నేను మాట్లాడుతున్నాను. మీలో పరిశుద్ధాత్మ ఉంది. ఆ పరిశుద్ధాత్మ ఆయన వాక్యం, అది ఆయనది కాబట్టి ఆయన వాక్యానికి ఆమెన్ హల్లెలూయా అని స్తుతించి ఆ వాక్యానికి లోబడి నడుస్తూ ఉంది. ఆయన మనలో ఉన్నది ఎవరు చెప్పండి? పరిశుద్ధ ఆయనే. దావీదు నక్షత్రమే, ఆ కేడమైన వాడే మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి?
గొప్ప ఆశీర్వాదం పొందేటువంటి వారుగా మనం చేస్తాం. అందుకనే కొద్ది మంది మాత్రమే రక్షించబడతారని వాక్యం చెప్తాం, తక్కువ మంది మాత్రమే. కాబట్టి పిల్లారా, అందుకని ఇప్పుడు ప్రథమ ఫలమైనటువంటి మెసేజ్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనము బ్రతికించబడుతున్నాం. ఆయన ఎలాగ తిరిగి బ్రతికాడో, చనిపోయిన ఆయన మరలా తిరిగి ఎలా బ్రతికాడో, మనం కూడా ఆదాము వల్ల మనం ఏమైపోయాం చెప్పండి, ఈ శరీరాన్ని పొందుకున్నాము. అందుకని ఈ శరీరం అనేటువంటిది అది మృతమైనదని బైబిల్ చెప్తా ఉంది. అందుకని ఈ లోకంలో వీళ్ళందరూ కూడా మన దృష్టిలో ఎలాగున్నారు, మృతులని వాక్యం చెప్తాం. పరిశుద్ధాత్మ లేని ఏ వ్యక్తి అయినా కూడా ఆయన దృష్టిలో మృతులే, వాక్యం దృష్టిలో మృతులే. అందుకని మృతులు పాతి పెట్టుకుని నీ వచ్చి నన్ను వెంబడించను. సంఘాల్లో ఉన్నారు, నూతన సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, అన్యులు కానీ వీళ్ళందరూ కూడా ఆయన దృష్టిలో ఏమైనారు చెప్పండి, మృతులయ్యి ఉన్నారు. నామం ధరించుకోలేదు, ఆత్మ లేదు, ఆయన నామాన్ని తృణీకరించారు, వాళ్ళ ఇష్టం వచ్చిన నడిచారు. అవి మేకలు ఏం చేస్తాయంటే, గొర్రెలు అయినట్లయితే ఆ కాపరి స్వరాన్ని వెంబడిస్తూ ఉంటాయి. కాపరి ఏం చెప్తే ఆ స్వరాన్ని బట్టి ఆ స్వరం ప్రకారం నడుస్తూ ఉంటాయి. కానీ మేకలు అవి కాపరిని వెంబడించవు, అవి వస్తాను గోడెక్కుతాయి. అక్కడ చెట్టు కనపడితే చెట్టు కొమ్మలు ఎక్కుతాయి, లేకపోతే పాక ఏదైనా కనపడితే పాక మీదకి ఎక్కేసి మళ్ళీ కింద దూకేసి పరిగెడతా ఉంటాయి. గొర్రెలు అలా చెయ్యి. గొర్రెలు ఎలా ఉంటాయి చెప్పండి, అవి స్థిరంగా కాపరిని అలాగ వెంబడిస్తూ ఉంటాయి తప్ప. అందుకని మేకలు సొంత ఆలోచన, సొంత అభిప్రాయం ప్రకారము, అవి కాపరి ఆలోచన ప్రకారం కాకుండా, వాక్య ప్రకారంగా కాకుండా, ఆ స్వరం ప్రకారంగా కాకుండా, అవి మేకలు గోళ్ళకి గుబ్బిలికి అలాగా దూకుతా గెంతుతా అలా పరిగెడతా పైకి కిందకి ఎగురుతూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మాకు మేకలు ఉండేవి, గొర్రెలు ఉండేవి. గొర్రెల స్వభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు, మేకల స్వభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు, గేదెల స్వభావం ఎలా ఉంటుందో తెలుసు. అర్థమవుతుందండి. నేను పరిచర్యకు వచ్చే వరకు కూడా ఉండి, వచ్చిన తర్వాత కూడా ఉండి, 2, 3 ఉండి. ముందు ఫస్ట్ మేకల మందు ఉండేది, గుంపు ఉంది. ఆ తర్వాత అమ్మేశాను. అలవాటును బట్టి 4 మేకలు 5 మేకలు, నా చిన్నతనంలో అయితే 10-15 గొర్రె పిల్లలు ఉంటా ఉండి, గేదెలు ఎప్పుడు ఉంటా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే వాటి స్వభావం నాకు తెలుసు అనమాట. ఆ గొర్రెలు కూడా వచ్చాయి, చాలా చక్కగా లోబడే స్వభావం కలిగి ఉంటాయి. మేక లోబడదు, మేక తన స్వభావాన్ని బట్టి పోతూ ఉంటుంది. మీకు అర్థమవుతుందండి. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మన వరుసలో మనల్ని ఆయన బ్రతికింటికి వచ్చాడు. కాబట్టి నీ స్వభావము గొర్రె స్వభావం అయితేనే ఆయన ఆస్తి మీద నియమించబడతావు. ఆయన ఆస్తి మీద ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన మనుషుతావు. హల్లెలూయా. మేక అయినట్లయితే, అందుకని బైబిల్లో ఆయన చెప్పాడు, ఇదిగో ఆశీర్వదించబడిన వారులారా నా రాజ్యంలో ప్రవేశించండి, శపించబడిన వారులారా నిత్య శిక్షకి వెళ్ళిపోయినాడు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. చివరి సమయంలోకి వచ్చేసి, అందుకని 7వ ముద్ద నుండి అన్నిటికీ అంతం ఇది, ముగింపు ఇది. కాబట్టి ఇప్పుడు గొప్ప ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదాన్ని పొందుకునే సమయం ఇది. ఎందుకంటే నీ వల్ల ఆశీర్వదించబడిన వారు మరొకరు, నీ వల్ల ఆశీర్వదించబడిన వారు ఏ కాలంలోనూ కూడా లేరు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, కానీ ఆశీర్వాదం ఉందా ఇప్పుడు? కానీ అసలైన ఆశీర్వాదం ఏమిటి చెప్పండి? ఆ దేశాన్ని ఇస్తానని చెప్పి ఇచ్చాడు. కానీ అది ఇప్పుడు ఆగరు వలె ఉంది, రేపు శారా వలె. అందుకని కనని గొడ్రాలా. అందుకనే ఇప్పుడు మనము శారా యొక్క సంతానం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అంతవరకు ఆవిడ ఎలా ఉంది చెప్పండి? గొడ్రాల్లాగా ఇస్సాకు పుట్టాడు. అది శరీర సంబంధమైన ఛాయ. ఇప్పుడు ఆత్మ సంబంధంగా అది యెరూషలేముకు సాదృశ్యంగా ఉందన్నది బైబిల్. ఇప్పుడు యెరూషలేము ఎలా ఉంది? గొడ్రాల్లాగా ఉన్నది, పిల్లలు లేనిదిగా ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. అందరే. క్రైస్తవులు అంటే మత్స్యాహ సంఘాలు, రోమన్ క్యాథలిక్ చేతిలో ఉంది. ఆ చర్చీలు అవన్నీ కూడా వాళ్ళే ఎక్కువ కట్టారని, అందుకని అక్కడంతా కూడా ఆచారాల ప్రకారంగా ఉంటుంటాయి, విగ్రహ సంబంధంగా ఉంటుంటాయి అన్నీ కూడా. అందువలన యూదులు ఉన్నారు, వాళ్ళు ఇంకా మారలేదు, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగానే ఉన్నారు ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా మెస్సీని నమ్మరు, ఇప్పటికి కూడా మెస్సీని నమ్మరు. ఈయన మెస్సీ కాదు అంటారు ఇప్పటికి కూడా వాళ్ళు. అలాగే ఈ యొక్క ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు మెస్సీని అంగీకరిస్తారు, కానీ ఆయన చనిపోలేదు,
ఆయన తిరిగి రావలేదు, వేరే వాళ్ళు చంపేశారంటారు వాళ్ళు. అలాగే క్రైస్తవులు ఉన్నారు, రోమన్ క్యాథలిక్ సంఘం, ప్రొటెస్టెంట్ సంఘాలు, ఇవన్నీ కూడా అవన్నీ నామకార్థం వేషధారణ కలిగిన సంఘాలు. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి యెరూషలేము అది గొడ్రాలు వలె ఉన్నది. మీకు అర్థమైందా? రేపు అది కూడా ఏం చేయబడదు చెప్పండి, అంటే ఆగర వలె ఉంది. అంటే శారా గొడ్రాల వలె ఉంది కాబట్టి అప్పుడు దాసి అయినటువంటి ఆగరుతో పోయినప్పుడు ఇష్మాయేలు పుట్టాడు. ఇప్పుడు కూడా ఆగరు సంతానం అంటే ఎవరు? ఇష్మాయేలు. కాబట్టి అడగగాలినటువంటి మనుషులు ఉన్నారు ఇప్పుడు అందరూ కూడాను. ఎక్కడా? యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా. గల్తీ రాసిన పత్రికలో ఉంది ఆ మాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యెరూషలేము ఆగరు వలె ఉంది అని ఉంది బైబిల్. ఈ యొక్క జనులు ఈ నిబంధన అంటే అక్కడ దానికి సంబంధించిన నిబంధన కూడా చేశాడు ఆయన ఆ రోజుల్లో. అబ్రాహాంతో చేయాల్సిన నిబంధన కూడా చేశాడు. ఇప్పుడు ఆ నిబంధన దానికి దీటయ్యనుది అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆగర సంతానం ఎవరు? ఇష్మాయిల్. అవునా? ఆగర సంతానం ఎవరు చెప్పండి? ఇష్మాయిల్. ఇష్మాయిల్ అంటే ఎవరు? అరబ్బులు. ముందు ఇజ్రాయెల్ రాకముందు అరబ్బులే ఉండేవారు అక్కడ. అరబ్బులే ఉండేవారు. మొన్న ఒక యుద్ధం జరిగింది. వాళ్ళు ర్యాకెట్లు ప్రయోగించారు. ఈ వార్త మనందరం విన్నాం. డోమ్ అంటే రక్షణ వ్యవస్థ ద్వారా వాళ్ళు వేసే ర్యాకెట్ని గాలిలోనే పేల్చివేసింది. మీకు అర్థమైందా? వేసింది అంటే అక్కడ అరబ్బులు ఉన్నారు, ఇజ్రాయెల్ ఉన్నారు. ముందైతే అరబ్బులు ఉండేవారు. అందుకని ఇప్పటికీ కూడా వాళ్ళు ఆ యొక్క దేశం గురించి గొడవలాడుకుంటూ ఉంటారు, ఇజ్రాయిల్ అరబ్బులు. అందుకని పాలస్తీనా, ఇజ్రాయిల్ అరబ్బులు ఉంటారు ఆ ప్రాంతంలో. ఎందుకంటే ఆ ఇజ్రాయిల్కి ఆ యొక్క అరబ్బులకి 2 భాగాలు చేసి ఇచ్చారు దాన్ని. అది ఇజ్రాయిల్దే. కానీ ప్రపంచం నలుగురికి చెదరగొట్టబడ్డారు వాళ్ళు. మళ్ళీ తిరిగి వస్తారని వాక్యం చెప్తుంది. తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ అరబ్బులు ఉన్నారు, ఆగరు సంతానం ఉన్నారు. దాన్ని 2 భాగాలు చేశారు. దాని గురించి ఇప్పుడు గొడవలు ఆడుకుంటున్నారు. దాని గురించి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, తన్నుకుంటున్నారు. ఇప్పుడు అది ఆగరు వలె ఉంది. మీకు అర్థమవుతుందా? ఆగరు వలె ఉంది. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడు? మనం పైకి తీసుకెళ్తాడు. తెల్లవారుజామున ఏం చేస్తాడు చెప్పండి? పైకి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. 3వ ప్రపంచ యుద్ధం. 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయాయి. 3వ ప్రపంచ యుద్ధంలో అప్పుడు యెరూషలేము కూడా ఏమైపోతుంది చెప్పండి? యెరూషలేము కూడా ఏమైపోతుంది చెప్పండి? ధూళిగా మారి. బైబిల్ ఆ విధంగా చెప్తుంది. ఆ ధూళి మీద మనం నడుస్తూ ఉన్నదంటే ఆ యొక్క 1000 ఏళ్ల పాలలో ఆ భూమి మీద మనం ఉంటాం. నామని స్తోత్రం. హల్లెలూయా. అందుకని శ్రమకాలంలో వాళ్ళు మార్పు పొందుతారు. వాళ్ళు మారిన తర్వాత 3.5 సంవత్సరం వాళ్ళకి సమయం ఇవ్వబడింది. వాళ్ళు మారుతారు. అప్పుడు అర్మగెద్దోను యుద్ధం వస్తుంది. అప్పుడు ఆ యెరూషలేము మరలా నూతనమైనదిగా మారిపోద్ది. అప్పుడు మనము ఆ 3.5 సంవత్సరం పైన ఉంటాం. అది నూతన యెరూషలేము మారగానే కిందకు వచ్చేస్తాం. అప్పుడు శారా వలే మారిపోతుంది, స్వతంత్రాలుగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళక అరబ్బుల యొక్క దాసత్వంలో ఉంది. ఇప్పుడు నామకార్థ క్రైస్తవుల యొక్క దాసత్వంలో ఉంది. ఆ ధర్మశాస్త్రం యొక్క కల్పిత బోధకుల యొక్క ఆ పరిచయులు, సద్దుకైలు అలాంటి బోధకుల యొక్క వాళ్ళ యొక్క దాసత్వంలో ఉంది. ఇప్పుడు అది స్వతంత్రాలు అయినప్పుడు మనము ఆ 3.5 సంవత్సరం ఆ పెళ్లి విందు తర్వాత ఆ భూమి మీదకి వచ్చేస్తాం. 1,44,000 మంది యూదులు వస్తారు. అప్పుడు గొడ్రాలుగా ఉన్న శారా ఏమండి అంటే ఆగరు సంతానం తీసివేయబడతారు. అప్పుడు స్వతంత్రాలు అవుతుంది. అంటే శారా వలే ఉంటుంది ఆ దేశం. అప్పుడు మనం అక్కడికి చేర్చబడతాం ఆ దేశంలోనికి. అప్పుడు గొడ్రాలు కాదామె, ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. మనము ఆశీర్వాదకరమైనటువంటి భూమి అంటే అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు, అంతా అమర్చతే. నీవు అక్కడ సమాధి కార్యక్రమాలు ఉండవు, దుఃఖ వార్తలు ఉండవు, ఏమీ అక్కడ ఉండవు. ఎల్లప్పుడూ కూడా జీవిస్తూ ఉంటారు. అందువల్ల పిల్లరా మనము ప్రతి లేఖనాన్ని మనం నమ్ముతున్నాం, ఈ కాలాన్ని మనం నమ్ముతున్నాం. ఏమి మనం సందేహించడం లేదు. ఎందుకంటే ఆయన లేఖనాలన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి. అంజూరపు చెట్టు చిగురించింది. బైబిల్లో చెప్పబడింది. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. ఈనాడు అంజూరపు చెట్టు చిగురించింది. వేపు చుక్కు గురించి
పద్మోస్ దీపంలో యోహాను గారు రాశారు, అలాగే పేతురు గారు కూడా రాశారు. ఈనాడు అది నెరవేర్చబడతాను. అందుకని భూమి ఆకాశంలో గతించినా కానీ ఆయన మాటలో ఏది కూడా గతించదు. కాబట్టి ఇవి నెరవేర్చబడతామని. అందుకని మనం ఎక్కడున్నామో మనకు తెలుసు, మనం ఏమైనామో మనకు తెలుసు, మనం ఎలా తప్పించుకోవాలో మనకు తెలుసు, ఏం పొందుకోబోతున్నామో మనకు తెలుసు. కానీ మిగతా సంఘాలకు అవన్నీ కూడా తెలియదు. ఆయన మన ఇష్టం. హల్లెలూయా. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి.